ప్రతి మానవాళికి కూడా ఒక స్వాతంత్ర్యం కావాలి. అది యేసుక్రీస్తు ప్రభువు వారు ఇస్తున్నటువంటి స్వాతంత్రము. గమనించాలి, ఇక్కడ దేశంతో కానీ మతముతో కానీ సంబంధం లేకుండా సర్వ మానవాళి, ప్రతి మానవుడు కూడా ఒక స్వాతంత్రాన్ని పొందుకోవాలి, స్వతంత్రుడుగా మారాలి. అంటే ప్రతి మానవుడు కూడా స్వతంత్రత లేకుండా ఉన్నాడా అంటే గనక ఒక కారణం ఉందండి. అదేమిటంటే గమనించాలి, దాస్యం అనే కాడి క్రింద చిక్కుబడిపోయారంట. ఏమిటా దాస్యం అనే కాడి అంటే ప్రతి మానవుడు కూడా దాస్యం అనే కాడి కింద చిక్కుబడ్డారు. ఆ దాస్యం అనే కాడి ఏమిటంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. సర్వ మానవాళి కూడా పాపము అనేటటువంటి దాస్యత్వములోనికి వెళ్ళిపోయింది. ఇది గమనించాలి. భారతదేశాన్ని అంతటికి కూడా స్వాతంత్రం వచ్చింది. అలాగే సర్వమానవాళికి కూడా స్వాతంత్రము యేసుక్రీస్తు ప్రభువు వారు ఇస్తూ ఉన్నారు. ఈ స్వాతంత్రము ఖచ్చితంగా పొందుకోవాలి. ఎందుకు అంటే కనుక సురక్షితముగా మనం అందరము కూడా నిత్యరాజ్యములోనికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇస్తున్నటువంటి స్వాతంత్రాన్ని మనం అందరము కూడా పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఆ సత్యము ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు లేకపోతే మనకు స్వాతంత్రము లేదు.